హలో అండి. ఈరోజు నేను మామిడికాయతో ఒక రెసిపీ చెప్తున్నాను చూడండి. కానీ దాని పేరేంటో నాకు తెలీదు. బట్ అది ఎలా చేస్తారు, దాని టేస్ట్ ఎలా ఉంటుందని మాత్రం ఎక్స్పీరియన్స్ చేశాను. సో అది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ దానికోసం ఒక మామిడికాయ అండి, పండు కాదు, కాయని కొంచెం బాగా క్లీన్ చేసి అంటే కడిగేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. దానిలో ఉప్పు కానీ ఏం వేయక్కర్లేదు. కాస్త ఉడికిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉడికిపోవాలి. ఆ తర్వాత మామిడి గుజ్జు అంతటిని పీల్ని తీసేసి వేరేగా టెంకని కూడా తీసేసి గుజ్జుని మాత్రమే తీసుకోవాలి. ఇలా చూడండి, నేను తీసుకున్నాను కదా, అలా గుజ్జునంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. పేరు తెలియకుండా రెసిపీ ఏంట్రా బాబు, ఏం చేస్తాం అనుకోకండి, చెయ్యండి. చూడండి, ఫస్ట్ నచ్చితే చెయ్యండి. టేస్ట్ బాగుంటే అప్పుడు మీరే దానికి ఒక పేరు పెట్టండి. నాకు ఒకవేళ మీకు దీని పేరేంటో తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. నాకైతే తెలీదు, సరేనా. ఇప్పుడు దీనికోసం ఇలా గుజ్జుని వేరుగా తీసుకున్నాను. ఆ తర్వాత బెల్లం అనమాట. బెల్లాన్ని కొంచెం సరిపడంత బెల్లం తీసుకొని దానిలో మిక్స్ చేసుకోవాలి బాగా. చూడండి, ఇలా బెల్లం దానిలో వేసాక అలా కరిగిపోతూ ఉంటుంది, ఎందుకంటే తడి ఉంటుంది కదా, ఆ వాటర్కి మొత్తం కరిగిపోద్ది అనమాట. ఇలా బాగా కలిపేసుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. బాగా అంటే జ్యూస్ లాగా, లిక్విడ్ ఫార్మేషన్ లాగా వాటర్ వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, ఇంకా ఇలాచీ పొడి, ఇలాచీ చూడండి ఈ విధంగా తీసుకొని కొంచెం నలిపి వేసుకుంటున్నాను. నేను పొడి చేయలేదు కానీ కొంచెం నలిపేసాను అనమాట, ఆ ఫ్లేవర్ బయటికి రావడానికి. అలా అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టమే. సో ఇప్పుడు ఈ మామిడి గుజ్జుని మనం ఒక లిక్విడ్లో ఫామ్ చేసుకున్నాము కదా, దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం కారపొడి కలుపుకొని ఇలా చేసుకోండి ఒక బౌల్లో. ఆ తర్వాత మీ ఇంట్లో మట్టి గ్లాసులు కానీ ఇలా చిన్న చిన్న కుండ లాంటివి కానీ ఉంటే కనుక దాని అంచుకి నిమ్మరసం, నిమ్మ చెక్కని ఇలా రాస్తే దానికి అంటుకుంటుంది కదా, నిమ్మరసం అంటేలాగా చేయండి. ఆ తర్వాత దీన్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బౌల్ని ఇలా కారపొడిలో ముంచండి, రివర్స్ పెట్టి. దానికి ఆ అంచుకు అనమాట ఈ ఉప్పు కారం అనేది అంటుకుంటుంది. అలా రెండింటికి అలా రాసుకోండి. రెండని కాదు, మీరు ఎన్ని బౌల్స్లో చేయాలంటే అన్నింటిలో, ఎన్ని గ్లాసులో చేసుకోవాలంటే అన్నింటికి అలా చేసుకోండి. మేమంటే ఇంట్లో ఇద్దరమే ఉంటాం కాబట్టి నేను రెండింటికి అలా చేసుకున్నాను. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఆల్రెడీ లిక్విడ్ మామిడి గుజ్జుతో, దాన్నేమో ఈ బౌల్స్లో వేసుకోండి. నా దగ్గర ఉన్నవి కూడా మట్టి కుండలు కూడా, అది నేను కొనేవి కాదండి, ఐస్ క్రీమ్కి ఫ్రీ వస్తాయి కదా, అలాగా అవి ఉన్న ఇంట్లో వాటితో నేను చేశాను. ప్రెజెంట్ అయితే నా దగ్గర కొని ఏం లేవు అనమాట. సో అలా నేను వేసుకున్నట్టుగా ఆ ఉప్పు కారానికి తగలకుండా మధ్యలో జ్యూస్ వేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే ఏం లేదండి, ఒక్క లైక్ కొట్టండి, అది చాలు. ఇంకా వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పుదీనా ఉంటే కొంచెం పుదీనా వేసుకోండి, ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు. ఇప్పుడు దీన్ని ఇంకా తాగడమే. చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగుంది అంటే పులుపు, కారం, తీపి అన్నీ మిక్స్ చేసినట్టుగా చాలా బాగుంది. మీరు అనుకోవచ్చు, ఎందుకబ్బా ఈ మట్టి కుండలకి ఉప్పు కారంతో డెకరేషన్ అని, కానీ అలా పెట్టుకుంటే తాగేటప్పుడు ఆ ఉప్పు కారం తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.